సో నెంబర్ 5 ఆఫ్ మైన్క్రాఫ్ట్ లెట్స్ ప్లే. ఈరోజైతే ఒక చెస్ట్ ఏరియా చేసుకుందాం అని అనుకుంటున్నాను అన్నమాట. చేస్తా అంటున్నాను. దానికైతే ఏరియా మొత్తం క్లియర్ చేసి పెట్టుకున్నా. అండ్ కొంచెం ఎక్కువనే చేస్తున్నాను ఈరోజు. చూస్తా ఈరోజు ఏం చేయాలని. నాకైతే బేసిక్ ప్లానింగ్ లేదు. దానికి ఈ ఫోటో తీయాలి. కొంచెం నేనేమనుకుంటున్నా అంటే ఇక్కడ నుంచి వస్తాను ఫస్ట్. దాని ఒక దీంట్లో వచ్చిన ఐటమ్స్ అయితే ఇవి అంటే మొత్తం అంతే కాదు, ఇంకున్నాయి పైన. కొంచెం బాగా దీనికి లోపలికి కూడా డిగ్ చేయాలేమో వాళ్ళబ్బా. చూద్దాం మనకి. ఓకే, ఇప్పుడు 2 బ్లాక్స్ లోపలికి ఇదే చెస్ట్ ఏరియా అయితే చేసుకుందాం అనుకుంటా. అంతే. అయితే 5 అనుకుంటా మేబీ. అండ్ దీంట్లో హార్డెస్ట్ పార్ట్ ఇవన్నీ కాదు, నాకు ఇంకొక క్రాక్ చేసుకోవడం హార్డెస్ట్ పార్ట్ అవుతుంది. షీల్ చేసేద్దాం. అది స్టార్ట్ చేస్తూ సైకిల్ కదా ఇప్పుడు చేసుకుంటే నేను. అండ్ మొత్తం ఇదంతా చెస్ట్ అయితే పెట్టుకుంటా అనుకోవట్లేదు. ఒక 2 స్టాక్స్ అయితే పెట్టుకుంటా. ఒక నిమిషం. ఇక్కడేమో పెట్టుకున్నామా, ఇవి అని చెప్దాము. అక్కడ ఏమైనా పెడితే బాగుంటుంది. బ్యాలెన్స్ వద్దు, అది ఓపెన్ కాదు. స్టే చేసి పెట్టుకున్నామా. ఇప్పుడు ఓకే కాదు, అంత ఓకే అయితే మళ్ళీ బాగోదు. స్టేజ్ కమాన్. స్టేజ్ రా ఏంటుంటుందా. చూద్దాం ప్రస్తుతానికి అయితే ఫస్ట్ రోజు. చలో అదే కంట్రోల్ బాక్స్ కింద పెట్టుకో, అది పైన పెట్టుకో. కింద పోతుంది కదా అబ్బా. అదొక సైడ్ ఇదొక సైడ్ వస్తున్నాయి. వేసావా చెక్కవి. ఇప్పుడు కొంచెం బాగుంది, బట్ అవి ఇట్లుంటే బాగుంటుందేమో. ఐ విల్ డూ దట్ ఇన్ ఆఫ్ అండ్ గైస్. ఇప్పుడు మళ్ళీ ఇదేం చూసిన అంటే ఫస్ట్ టైం కదా, సో దట్స్ వై అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంకా తిప్పదు. మళ్ళీ ఇక్కడ ముందుకి ఇప్పుడు అదే ఇక్కడ ఒకటి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చెస్ ఒక నిమిషం ఫస్ట్ పైన చెస్ స్టేజ్ పెట్టేసుకుందాం. నేను 3 PM వేయండి. అండ్ నేను 100 నా దగ్గర కొన్ని ఎంబర్స్ కూడా వచ్చాయి, అండ్ కొన్ని బుక్స్ కూడా వచ్చాయి. ఒక 2-3 ఇయర్స్ వేసి అంతే ఈ ఎపిసోడ్లో. ఈ రో మొత్తం చేసేస్తాను. అండ్ ఇక్కడ మొత్తం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఫర్నేసెస్ పెట్టుకున్నాం. ట్రేడింగ్ హాల్ కోసం కూడా అటొక అనమాట క్రియేట్ చేసుకున్నాం అనమాట. బాగానే ఉంది బయట, నాట్ బ్యాడ్ యా. అండ్ దీన్ని స్కూల్ కింద మార్క్స్ బెటర్ ఏమో, బట్ అంత నేను ఫస్ట్ అయితే ఇది అనుకోలే అసలు, వేరే అనుకున్నా. బట్ అది ఫిక్స్ కాదు. ఓకే, అంటే నేను చెప్తున్నాను ఇక్కడ నేను స్టేట్ వస్తుంది, ఇక్కడ దాకా వచ్చేది. ఓకే, ఇక్కడ పెట్టేస్తున్నాం. ఇది గో హియర్. ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇది చాలా అయిపోతే అబ్బా అయితే
చెస్ట్ అయితే నా వుడ్ రిసోర్స్ మొత్తం అయిపోతాయి అన్నమాట. ఆ 2 ఎలా ఉండ పర్లేదు, బట్ ఈ 2 మాత్రం సేమ్ ఉండదు అంతే. స్పామ్ కాల్ బ్యాక్ కట్ కరో, కట్ చేయరా. ఆ 2 ఎలా ఉన్నా పర్లేదు, బట్ ఈ 2 మాత్రం బాగుండదు అంతే. బయటికి కనిపించేవాళ్ళు కదా, ఇక్కడ చూసి పెట్టినా పెట్టినా ప్లీజ్ చేయరా వుడ్ని. మళ్ళీ లోపలిగో చాలా అయిపోతాయి అబ్బా వుడ్. నా వుడ్ స్పూస్ వుడ్ మొత్తం చెట్లకే సరిపోతుంది నాకు. ఓకే ఒకటి మళ్ళీ లోపల పోయింది. అంటే మొత్తం చేసేస్తున్నా. నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ కొంచెం చిన్నగా చేసుకుందాం అని వేరే ఏరియా క్లియర్ చేసుకున్నాను. ఈ చెస్ అయిపోయి వరకు బుక్స్ అవేసి అంటే మనం ఒక్కదంటే ఎన్ని పెడుతున్నట్టబ్బా, ఎన్ని ఎట్లా వేస్తున్నాం. ఓకే ఇక్కడ వరకు వస్తే వచ్చేస్తే కొంచెం ఐ బ్యాక్ ఇన్ మూమెంట్. 1 2 3 4 5 ఓకే. అమ్మ నేను అక్కడనే పెట్టాను. బాగా ఫోన్ రాత్రి ఒక ప్రాబ్లం చేసి నేను చాలా కలెక్ట్ చేసుకున్నాను. 1 2 3 4 5 ఎక్కడనే పెట్టాను. టార్చర్ ఇక్కడైతే చాలా పెట్టినారు అక్కడ. ఓకే కనిపిస్తుంది కదా, కూడా అందుకే పెట్టినట్టుగా మంచిదా. ఓకే పక్కకి వెళ్ళిపోయిందా. ఇక్కడ పెట్టు. అది 64 చెస్కి ఇట్లయితే చాలా కష్టం గైస్. సో అయితే స్టేట్స్ నేను తర్వాత పెట్టుకుంటా, ఎందుకంటే ఇప్పుడు పెట్టుకుందామా. అయిపోయింది కదా టెస్ట్. అసలు ఒక్క దాంట్లో మనం ఎన్ని పెడుతున్నాం, 1 2 3 10 అంటే ఒక్క దాంట్లో మనం 20 చెక్స్ పెడుతున్నాం. బట్ ఓన్లీ ఈ లైన్ చేసుకున్నామా, ఓన్లీ ఈ లైన్ చేసుకున్నాం. ఇప్పటికైతే ఓన్లీ ఈ లైన్ చేసుకున్నాం గైస్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఫర్నేసెస్ పెడతా, ఇక్కడ ఫర్నేసెస్ పెడతా. మళ్ళీ అప్పుడు ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఏదో ఒకటి చేయాలి. అన్నీ వాడేయాలి. చూద్దాం మరి అది ఎట్లయితుందో ఎట్లయితుందో. బాగానే వస్తుంది మొత్తం, నాకు నచ్చింది కూడా. స్టార్ట్ చేసుకున్నామా స్టేజ్ అయితే. స్టార్ట్ కాగానే ఆపిద్దాం ఏదో అంటే నాకు ఇంకా చాలా ఉంటుంది మొత్తం ఇంకా స్పాన్ అయితే క్రీపర్ స్పాన్ అయితే చచ్చిపోతా నేను. ఇది సెట్కి వెళ్దాం. పోతే అంతే తర్వాత నేను ఏమో అనుకుని వచ్చినాయి. అంతేనా అంతే. ఒక్క నిమిషం. మరి ఇది ఈ బ్లాక్ చేయాల్సింది కదా అంతే కదా. ఇప్పుడు ఇది ఎంత రావాలి. ఓకే చక్క దీనిపైన ఉడికిస్తుంది ఏం గైస్. మనమే రొమ్ము దాంతో ఇవన్నీ ఓ బ్లాక్స్ పెట్టి స్టేజ్ పెట్టి పెట్టుకోవడం బెటర్.
అండ్ నేను అసలు ఫస్ట్ ఇది అనుకోలేదు, చిన్నది చేసుకున్నమాట, ఇంత పెద్ద అనుకోలేదు టెస్ట్ ఏరియా. నెక్స్ట్ ఎపిసోడ్లో కంప్లీట్ చేసేస్తా గైస్. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే మ్యాథ్స్ అయితే కంప్లీట్ చేసేస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ అంటే మొత్తం దీని నుంచి నెక్స్ట్ ఎపిసోడ్ ఉండదు, దీని నుంచి నెక్స్ట్ ఎపిసోడ్ అంటే బాగుపడతారు చేసి అదే మళ్ళీ అట్లా బాధ అబ్బా అట్లా ఇక్కడే మైండ్ చేసినట్టు అనమాట. ఆ స్టేజ్ కిందకి వస్తాయా వస్తున్నాయి ఫిల్ చేయాలి కదా చాక్చుడు వేని వీడికి కూడా ఫిల్ చేస్తా. నాకు ఇప్పుడు ఇవన్నీ కాదు వేసి కష్టం దేనికైతే చెప్పాను నాకు ఒక్క నిమిషం ఇంత తీసిన నేను ఇక్కడ 1 2 3 4 5 అక్కడ ఒక్కటే అంతే నేను అంతే మళ్ళీ ఇక్కడిది ఒక అరే ఇట్లా కాదురా బాబు స్టాక్కి ఇన్ని కూడా అబ్బా మళ్ళీ వస్తుంది. ఓకే మనం ఇది తప్పుతుంది యా. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చేస్తే మొత్తం అక్కడ దాకా మైండ్ నా వుడ్ వ్యూవర్స్ మొత్తం ఇప్పుడు వేసి చెస్ట్ అండ్ నేను దేనికి వాడతాను కూడా వుడ్ వేసి చూసి మొత్తం ఓకే తెచ్చుకున్నాను. ఇక్కడ ఒక టార్చ్ కంప్యూటర్ వేసి ఈ 2 ఏరియా బ్లాక్ మొత్తుకొని చచ్చిపోతాను. మళ్ళీ ఇది ఇంకోటి చాలా అట్లా కాదు బాబు అయితే దిస్సిగా అంటే అది కూడా వచ్చిన అట్లా ఏం పని ఇట్లా మళ్ళీ ఇక్కడ అయిపోయినాయి గ్యాస్లో అయిపోయినాయి. నేను చాలా బాగా వస్తుందా నైస్ అయితే ఇక్కడ మీకు ప్రాబ్లం అవుతుంది చూపిస్తే ఓకే ఇక్కడ ఒక అబ్బా ఇక్కడ వదిలేరబ్బా నా 21 బ్లాక్స్ వేసినాను 3 డూపు మనం ఇక్కడ ఒక ఫస్ట్ ఒక బ్లాక్ వేసినాం అది మనం చేసిన తప్పు లేదు ఇంకా ఫస్ట్ అక్కడ చేసాం ఇక్కడ చేసామని ఓకే చూసారా ఇవన్నీ వచ్చినాయి దీంట్లో నుంచి వచ్చినాయి. అండ్ నేను నాకు చాలా కష్టపడేది ఇప్పుడు నేను అవి కోసం కష్టపడాలి ఐటమ్స్ కోసం కష్టపడాలి దానికి లేబర్ ఇస్తుంది. అండ్ నైట్ అయినా బయట నేనందరూ అనుకుంటున్నా నైట్ అయినా అది చూపిద్దాము ఆలోచిద్దాం బుక్స్ మీకు నేను అందరూ అనుకుంటున్నా బెస్ట్ యాక్చువల్లీ ఈ చిన్న అనుకున్నమాట స్టోరేజ్ ఏరియా బట్ చూసి కదా ఇక్కడైతే బయట వాటర్ వచ్చేస్తుంది. బయట వాటర్ వచ్చేయడం వల్ల దీన్ని క్లోజ్ చేసి ఈ 10x10 యాక్చువల్లీ 10x10 అనమాట. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి అందుకే నిన్న మీకు లాంగ్ వీడియో రాలేదు ఒకటి యాక్చువల్లీ నిన్న మార్నింగ్ లేకుంటే నైట్ అయినా ఒక లాంగ్ వీడియో రావాలి మీకు బట్ అది రాలేదు బికాస్ ఆఫ్ దిస్ కేస్ ఇంత పెద్ద ఏరియాని క్లియర్ చేసేది టైం అవుతుంది. అండ్ కింద ఇది పెట్టేసుకుంది అనమాట ఇది కింద ఫ్లోర్ మార్చేసా కొంచెం నేను తప్పు చేసినట్టున్నా లేదండి ఇక్కడ చేసేదా. సో చేసుకుంటా ఈ రో కంప్లీట్ చేసే సాఫ్ట్వేర్లో ఈ రో కంప్లీట్ చేయాలో వద్దో నాకైతే ఏం అవసరం లేదు అనిపిస్తుంది. నాకు ఒక డౌట్ ఉంది బట్ అది చూడాలి ఏమంటే ఇది మార్చాలా వద్దా అన్నమాట. ఇది మార్చేస్తా ఇది కూడా మార్చేస్తాను మ్యాథ్స్ అయితే ఇంకా అప్పుడు దాదాపు మనకి సిరీస్ ఎండ్ వరకు ప్రాబ్లం ఉండకపోవచ్చు. చెస్ట్ ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు అనమాట. విల్ సీ గైస్ చూద్దాం మరి ఎట్లయితుంది అనమాట. ఇది ఈరోజు ఎపిసోడ్ అండ్ మీకు ఇదైతే ఆఫ్లైన్లో అయితే కంప్లీట్ చేసేస్తా. చూసిన స్టాక్ ప్లస్ 21 ఉన్న ఎంబ్రస్ ఇదంతా క్లే గైస్ ట్రేడింగ్ కోసం ఇస్తాను అనమాట. ఒక సింపుల్ వీడియో అనుకున్నాడు నువ్వే నాన్న నువ్వు
వీడు చెప్పండి వీడేం పవర్ 3 అండ్ వీడు వన్ వన్ వీడు అండ్ మన దగ్గర కావాలంటే 1 2 3 అయినా నేను ఇక్కడ ట్రేడింగ్ అనుకున్నా గైస్ ఇక్కడ ఎట్లా చూపిస్తా కొంచెం పికాక్స్ కదా. సో ఇక్కడ ఒక విలేజ్ ఉంటారు, ఇక్కడ ఒక విలేజ్ ఉంటారు, అక్కడ మనకి జాబ్ ది లెఫ్ట్ ఆర్ లైక్ సంథింగ్ దట్ ఉంటుంది అనమాట. మళ్ళీ వన్ గ్యాప్ మళ్ళీ ఇక్కడ ఒక విలేజ్, వానికి జాబ్ లెఫ్ట్ అని అలాంటివి, మళ్ళీ ఇక్కడ ఒక గ్యాప్, మళ్ళీ ఇక్కడ ఒక విలేజ్, గ్యాప్ విలేజ్ అట్లా అయితే ఈ రోలో 10 వస్తాయి, 5 వస్తాయి అనుకుంటా, 5 వస్తాయి, ఈ రోలో 5 వస్తాయి, ఈ రోలో 5 వస్తాయి, అండ్ ఇక్కడ రిటర్న్ చేసాను. ఈ రోజు వెళ్ళాలి నేను వీళ్ళ లోపల వెళ్ళొద్దని పెట్టుకున్నాను ఇంకా నాకు ఇబ్బంది అవుతుంది. లోపలికి వెళ్ళండి. ఎక్స్పెక్ట్ 25 ఉంది అంటే మాస్ స్టఫ్ ఇది మాస్ ఫోన్ అవుతున్నాయి కింద వర్క్ చేసుకుంటున్న ప్రతిసారి మాకు ఫోన్ అవుతున్నాయి. అండ్ నాకైతే స్కూల్ ఫుడ్ చాలా ఉంది రిజర్వ్, పనికొస్తో పనికిరావు చూడాలి మరి రిజర్వ్ చాలా ఉంది. అండ్ పెట్టుకున్న ఎప్పటికైనా 1 అనుకుంటున్నా, ఇప్పుడు 1 వస్తుంది. ఈ స్టేజ్ పెట్టుకుంటున్నాను ఇక్కడ, స్టేజ్ పెట్టుకున్నాను అక్కడ ప్రతి దాంట్లో. నేను అన్ని మైనింగ్ చేయాలి, మైనింగ్ చేస్తున్నాను ఇక్కడ ఎక్కువ. ఎందుకు ఇతర వచ్చాను ఓకే. నేను పైన మైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆడ పికాక్స్ ఇప్పుడు ఫ్రీ పేసి పైకి వాడిని. సో ఎంత ఉందో అండ్ కాస్ట్ నాకు చాలా వచ్చింది చూపిస్తా. చాలా మైనింగ్ చేశాను అనమాట. స్టాక్ ఉంది 5 నా కూడా. ఆ స్టాక్ కోసం అంత తిప్పగల కింద ఎందుకు పెడుతున్నా అంటే మళ్ళీ అవసరం అవుతుంది. ఈ 3 ఉన్నాను 48 days సర్వే అయ్యా. లాస్ట్ ఎపిసోడ్ 30కే ఏం చేశాను కూడా. అంటే నెక్స్ట్ ఎపిసోడ్ రికార్డింగ్ మీకు వచ్చేలోపు నెక్స్ట్ ఎపిసోడ్ ఇది కంప్లీట్ చేసేస్తా. ఇది చేసాం డౌట్. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే ఇక్కడ మొత్తం ఫర్నెస్తో ఫిల్ చేద్దాం అనుకుంటున్నా. ఆల్ దట్ జస్ట్ తీసి పెట్టుకుంటా, మొత్తం లైక్ మైనింగ్ చేసి పెట్టుకుంటా, ఫర్నెస్ ప్యాక్ చేసి పెట్టుకుంటా, మీకు అక్కడ పెడతా అనమాట. అండ్ నేను కొన్ని లైక్ స్మోకర్స్ కూడా ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నా. బ్లాస్ట్ ఫర్నెస్ అంటే కష్టం. బ్లాస్ట్ ఫర్నెస్కి రెసిపీ ఏంటి? ఫర్నెస్ చేసి అవుట్పుట్ ఉంటుంది మరి. ఇప్పుడు తీసేంత కాదు లేదు కదా, అట్లా గ్యాప్ వేసుకున్నాం అంటే వుడ్ లేదు కింద. ఆ ఓప్ వాడచ్చు, బట్ అది ఫర్నెస్ చేసి బ్లాక్ ఫర్నెస్ చేయాలి. డాష్ ఫర్నెస్ ఇట్లా వేసుకోవాలి. ఓకే డాష్ ఫర్నెస్ ఇది ఇచ్చింది 5 ఐరన్ కష్టం లేదు. స్లాక్ అయింది అక్కడ. ఇప్పుడు 5 ఐరన్ అంటే ప్రతి దాన్ని మనం 20 వద్దాం అనుకుంటున్నాం. ఎట్లంటే చూపిస్తా. ఫర్నేస్, స్మోకర్, బ్యారల్స్, ఒక 2 బ్యారల్స్, మళ్ళీ ఫర్నేస్, స్మోకర్, బ్యారల్స్, ఫర్నేస్, స్మోకర్స్, బ్యారల్స్ అన్నమాట. గ్రేట్ వాల్ ఆఫ్ ఫర్నేస్ అయితే వస్తుంది చైనా అంటే వాల్కే వచ్చిన మాట. గ్రేట్ వాల్ 140 140 ఇవన్నీ చంపారు. ఇంకా రాకలేదు. నాకు కూడా ఫుడ్ వీడియోస్ ఇస్తాం. ఇది షుగర్ కేన్ యాక్చువల్ అంతా అనుకున్నారు, బట్ ట్రేడ్ చేశాను. ఇది క్యారేజ్ అండ్ పొటాటో ఇది వీడ్ నాకు బ్రెడ్ వాడుతున్నాను. వీడ్ లేదు ఇది తీసుకోవాలి. తీసుకున్నాను. అదే మళ్ళీ ఇడ్లో అని టైం పడుతుంది. తీసుకో లాగవుతుందబ్బా ఇంత చిన్న ఊరికి తొందర ఉంది. సో అదిగా ఈరోజు ఎపిసోడ్ అయితే ఆ చెస్ట్ ఏరియా మీకు ఎలా అనిపించినో చెప్పండి. నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి.